అంతరించుకపోయినటువంటి కులవృత్తులను పునరుద్ధరణ చేసి కోట్లాది మంది జీవనాధారమైనటువంటి కులవృత్తులను బాగు చేయాలని చెప్పని గొల్ల కురువలు, ఫిషర్మెన్స్, గీత కార్మికులు, రైతులు అన్ని వర్గాలను బాగు చేస్తూ వందల సంవత్సరాలు గీత కార్మికులు చెట్టుపై ఒకటి చనిపోతున్నారు, ఆర్థికంగా క్షీణించిపోతున్నారు. కళ్ళు అనేది చీప్ డ్రింక్గా తయారు చేసిండ్రు. ఎన్నో ఔషధంగా ఉన్నటువంటి కళ్ళు నీరను కనుమరుగు చేసిండ్రు. రాజకీయ కక్షతో చేసిందని కేసీఆర్ గారు ఆలోచన చేసి, శ్రీనివాస్ గౌడ్ మీ కులవృత్తిని కాపాడుకో అంటే మేము మా జాతికి ఉన్నటువంటి నీరా అమృతం లాంటిది, అది సురాపానం. నీరాను ప్రపంచానికి మర్చిపోయేదని మళ్ళొకసారి పరిచయం చేసి బీసీ కార్పొరేషన్ ద్వారా ట్యాడీ ట్యాపర్ కార్పొరేషన్ నుంచి దాదాపు 20 కోట్ల రూపాయలతో ఈ భారతదేశంలో ఎక్కడ లేనటువంటిది, కేసీఆర్ గారి ఆలోచనతో ఈ దేశంలో ఎక్కడ లేనటువంటిది నీరా పాలసీ తీసుకొచ్చి ఆ నీరా పాలసీలో ఈ కులవృత్తి వాళ్ళే అమ్మాలి, వీళ్ళే గీవాలి అని చెప్పి గౌడలకి ఇచ్చి రెంటల్ మాఫ్ చేసి వైన్ షాప్లలో రిజర్వేషన్ ఇచ్చి, ఎందుకంటే వైన్లు తయారు చేస్తారు వీళ్ళే కనుక వీళ్ళకే ఇచ్చి నీరా పాలసీ తీసుకొచ్చి హెల్త్ డ్రింక్, మంచి ఆరోగ్యమైనటువంటి డ్రింక్ ఇవ్వాలని చెప్పి ఇలా ఇంత పెద్ద బ్రహ్మాండమైనటువంటిది, అత్యాధునికమైనటువంటిది, ఎంతో ఆధునీకరణతో మంచి ఫిల్టరింగ్ చేసి ప్యాకింగ్ చేసి ఇక్కడ నీరాతో పాటుగా టోటల్ బై ప్రోడక్ట్స్ తాటి బెల్లము, ఈత బెల్లము, షుగరు, పొడి, కాఫీ పొడి లాంటిది ఒక పొడి, తర్వాత అన్ని కులవృత్తులకు సంబంధించినటువంటి ఇక్కడ ప్రదర్శనలు, చేపలది కావచ్చు, మటన్ది కావచ్చు, తకిరాలు కావచ్చు, వెజిటేబుల్స్ సంబంధించినటువంటివి, ఫుడ్, సాంప్రదాయ ఫుడ్ ఇవ్వాలని చెప్పి ఇక్కడ మేము ఏర్పాటు చేస్తే ఇవాళ దీన్ని ప్రైవేట్ పరం చేసి టోటల్గా ప్రైవేట్ కాంట్రాక్టర్కు ఎవరు శంకర్ రెడ్డి అంట ఆయనకి ఇచ్చేసి టోటల్గా ఇది చాట్ బండర్ లాగా చేసిండ్రు. సుల్తాన్ బజార్లో చాట్ బండర్ ఎట్లా చేస్తారో అద్దాలు తీసేసిండ్రు, ఏసీ తీసేసిండ్రు, నీరాక్యం మొత్తం తీసేసిండ్రు. తాటి చెట్లను తయారు చేయించి తాటి చెట్లు ఎక్కడానికి మనుషులను పెడితే ఒక్కొక్కటి 6 మనుషులను తొలగించి ఒకటి పెట్టిరు. అది కూడా రేపు ఒకటి తీస్తారంట. ప్రైవేట్ కాంట్రాక్టర్కి ఇచ్చి ఇలా గౌడనల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి గుండెల మీద తన్నినట్ల పని ఉంది ఈరోజు. ఎందుకంటే మేము ప్రపంచ దేశాల్లో ఎక్కడ వేరే దేశం పోయినప్పుడు కూడా తెలంగాణలో నీరా పాలు తీసుకొచ్చినాం, నీరా బ్రహ్మాండం ఉందని చెప్పి ఇక్కడ నుంచి అమెరికా వైటర్లు కూడా ఈ నీరా తీసుకొని పోయిన సందర్భాలు ఉన్నాయి, ఇక్కడ నుంచి అక్కడ తెప్పించుకునే సందర్భాలు ఉన్నాయి. ఇంత మంచి హెల్తీ డ్రింక్ను లక్షలాది మంది గౌడనల ఆత్మగౌరవ ప్రతీకాన్ని నిలిచినటువంటిది. ఇలా ఒక చిన్న కుటీర పరిశ్రమ లాంటిది. ఇది ఒక గౌడ్లే కాదు, కుమ్మరులకు కుండలు చేస్తారు, గౌడనలు తయారు చేసేటువంటి కుండ కట్టడానికి. మా మాదిగన్నలు తిత్తి తయారు చేస్తారు, మా ముద్రాస్ సోదరులు అక్కడ చేపలు అమ్ముతారు, మా అరకటిక సోదరులు మటన్ అమ్ముతారు. ఇంకా మా ఇతర కులస్తులు 10 కులాలు బతుకుతాయి ఒక కాంపౌండ్ దగ్గర. ఇది నీరా అనేది ఒక నాన్ ఆల్కహాలిక్ డ్రింక్, ఇది హెల్తీ డ్రింక్. దీనివల్ల కిడ్నీ రాళ్ళు వచ్చినా పోతాయి, నరాల బలహీనత, క్యాన్సర్ కూడా ఉపయోగకరమని ఒక నాయక్, రవి నాయక్ ఎవరో ఉస్మానియా యూనివర్సిటీలో రీసెర్చ్ చేసి ఆయన కనుక్కున్నాడు, నీర తాగడం వల్ల క్యాన్సర్ కూడా రాదని చెప్పేసి. ఇన్ని ఔషధ గుణాలు అంటే దీన్ని రాజకీయ కక్షతో నీరా పాలసీని ఎత్తేస్తూ నీరా కేంద్రాన్ని మొత్తం ఎత్తేసి ప్రైవేట్ భాగం చేసిందంటే నిజంగా ఇలా చాలా బాధాకరం. ఇలా బీసీలలో జాబితాలో గౌడ్లంది 25-30 లక్షల మంది ఉంటే 16-17 లక్షలు చూపించారు. ఒకవైపు 16-17 లక్షలు చూపించి తక్కువ చేసి చూపించారు. ఒకవైపు సంఖ్య తక్కువ చేసిండ్రు, బీసీల సంఖ్య తక్కువ చేసిండ్రు. వ్యవసాయం చేసేటువంటి చాలామంది వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళు కూడా గ్రామీణ ప్రాంతాల అన్ని కులాలు, ఒక వైశ్యులు బ్రాహ్మణులు తప్ప మా రెడ్డిలు కావచ్చు, మా ముద్రాజులు కావచ్చు, ప్రతి కులం కూడా ఒక ఆరోగ్యమైన డ్రింక్ దీన్ని సేవిస్తారు దీన్ని. అలాంటిది ఇలా కొంతమంది రాజకీయ నాయకులు కలిసి గౌడుల ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి నీరా కేంద్రాన్ని ఎత్తేస్తామని మొత్తం దుకాణాలన్నీ ప్రైవేట్ పరం చేసి హాల్ కూడా ప్రైవేట్ చేసేసి నీరా ఇది బీసీ కార్పొరేషన్ ద్వారా తెచ్చినటువంటిది. కేసీఆర్ గారిని అడిగి మేము
బీసీ కార్పొరేషన్ ద్వారా మేము టాడీ ట్యాపర్ సంబంధించి బీసీ కార్పొరేషన్లోనే అంతర్భాగం టాడీ ట్యాపర్ కార్పొరేషన్. బీసీ కార్పొరేషన్ నుంచి మేము నిధులు తీసుకొచ్చి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఇచ్చి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి మేము ఇది కన్స్ట్రక్షన్ చేసినాం. నిర్వహణకు టూరిజం డిపార్ట్మెంట్కి ఇచ్చినాం. భూమి గవర్నమెంట్ది, ప్రభుత్వంది, ఎవరెప్ప సొమ్ము కాదు, ఇది ప్రభుత్వంది ఇది భూమి. ఈ భూమిలో బీసీ కార్పొరేషన్ ద్వారా మేము నిరాకీయం కట్టి ఈ భారతదేశంలో ఎక్కడ లేనటువంటిది కట్టాం. ఇలాంటిది మీరు కట్టండి, కులవృత్తులకు ప్రోత్సాహం ఇవ్వండి అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో కూడా వాళ్ళు కూడా తెలంగాణ మాదిరిగా వైశాఖలో మేము రిజర్వేషన్ ఇస్తామని ఇచ్చిండ్రు, నిరపాసుడికి ఇస్తామని వాళ్ళు అన్నారు. అటు కేరళ నుంచి వచ్చి చూసిపోయింది, అద్భుతంగా ఉంది ఇదని. భారతదేశంలో అన్ని రాష్ట్రాల వాళ్ళు అధ్యయనం చేయడానికి వచ్చే తరుణంలో మా ప్రభుత్వం ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వాన్ని కూడా బాగు చేయమని మేము కోరినాం, కానీ ఉన్నది పీకేస్తారని మేము అనుకోలేదు, ఉన్నది తీసేస్తారని మేము గవర్నమెంట్కి చెప్తా ఉన్నాం. వెంటనే ప్రైవేట్కి ఇచ్చింది వాపా తీసుకోకపోతే ఖచ్చితంగా మా ఆగ్రహానికి గురికాక తప్పదు. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రభుత్వం ఉన్నటువంటి అందరు కూడా రెడ్డిలు కానీ బీసీలు కానీ గౌడ్లు కానీ అందరు కూడా ఇలాంటి నీచమైన పద్ధతికి అందరు కూడా వ్యతిరేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ అందరి ఓట్లతోనే మీరు రాజకీయ నాయకులు అవుతారు, అందరు ఓట్లు వేస్తేనే. ఇట్లా అణచివేసి ఇలాంటి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే నేను చెప్తా ఉన్నా, గౌడ సోదరులారా, ఒక గౌడ్లే కాదు అన్ని కులవృత్తులారా, రైతుల నుంచి అందరి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నా. ఇక వీళ్ళు వినేటట్లు లేరు. మా సంఖ్య తక్కువ చూపించినా మేము మళ్ళీ సరి చేస్తారేమో, సమయం ఇద్దాం, సమయం ఉంది కదా అని అనుకున్నాం. కానీ టోటల్గా మా గౌరవాన్ని దెబ్బతీసే రీతిలో చేస్తూ ఉన్నారు. కల్తీ పేరు మీద దుకాణాల మీద దాడులు చేస్తూ జైల్లోకి పంపుతా ఉన్నారు. కల్తీ పేరు మీద పాలలో కల్తీ ఉంది, పసుపులో కల్తీ ఉంది, మిరపపళ్ళలో కల్తీ ఉంది, దాని దగ్గర పోతలేరు. 4 కోట్ల మంది తినేదాని మీద దృష్టి పెట్టకుండా 10 లక్షల మంది దాగి కల్లూరు నీళ్ళ మీద దృష్టి పెట్టి ఇలా అణచివేస్తూ ఉన్నారు. సోదరులారా, ఇక మనం ఐక్యం కాకపోతే ఇదే విధంగా చేస్తాం. దయచేసి చెప్తా ఉన్నా, వారం రోజుల్లో ఇది వాపసు తీసుకోకపోతే మనం అందరం కూడా కార్యాచరణ చేయాల్సిన అవసరం ఉంది. రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీ ముట్టడి చేద్దామా, లేకపోతే సెక్రటరీ ముట్టడి చేద్దామా, హైదరాబాద్ ముట్టడి చేద్దామా, సభ పెడదామా, మీరే జిల్లాల వారికి ఆలోచన చేసి మాకు తెలియజేయండి. మనమే కాదు, ఇది మన ఒక్క కులవృత్తి కాదు, చాలా మంది దీని మీద బతికే వాళ్ళు కుల వృత్తులు ఉంటాయి. అందరు కూడా అందరిని కలుపుకుందాం, చేద్దాం. విరమించుకోకపోతే తగిన గుణపాఠం చెప్తామని చెప్పి వారం రోజుల్లో ఉపసంహరించుకోకపోతే ఖచ్చితంగా ముట్టడిస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఎవరికైనా కులవృత్తుల మీద గౌరవం ఉంటే కదా, మేము చేసినాము ఇంకా బాగా చేయాలని కోరుకోవాలి. ఇలా జనగామ జిల్లాకు సర్వే పాపల పేరు పెడతామన్నారు, పెట్టలేదు, ఎక్కడ పెట్టలేదు. ట్యాంక్ బండి మీద విగ్రహాన్ని జియో ఇచ్చిపోయారు, పెట్టలేదు. 20% వైన్ షాప్లో రిజర్వేషన్ ఇస్తామని ఇంకా జియో ఇవ్వలేదు. ఇంప్లిమెంట్ నెక్స్ట్ డిసెంబర్ నుంచి కావచ్చు కాదు, చేయలేదు. చివరకు సంఖ్యను తక్కువ చూపించారు, బీసీలో అన్ని కులాల సంఖ్య తక్కువ చూపించింది. అంటే అవమానపరిచే రీతిలో చేస్తున్నాం. ఇవాళ మేము తెచ్చినటువంటి నీరా కేంద్రాన్ని ఇంకా జిల్లాలో విస్తరిస్తారేమో అనుకున్నాం, కానీ ఉన్నది వీక్ పడేసి అవమానపరుస్తారు అనుకోలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.